రబీ పంటకు అవసరమైన సాగునీటి కార్యాచరణ పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు. 2 విడతల్లో చేపట్టిన మిషన్ కాకతీయను సమగ్రంగా సమీక్షించాలని నిర్ణయించారు. ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. డ్యాంల సేఫ్టీ కోసం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి. రబీలో చిట్ట చివరి రైతుకు కూడా నీరందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు మంత్రి హరీష్ రావు. అన్ని ప్రాజెక్టులు, జలాశయాలు నిండటంతో నీరు వృధాగా పోకుండా చూడాలన్నారు. జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. ఖరీఫ్లో ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు నీరందించారని దానిపై మంత్రికి నివేదికలు సమర్పించారు ఇంజనీర్లు. రబీ పంటకు నీటి కార్యాచరణపై చర్చించిన మంత్రి శ్రీరామ్ సాగర్ నుంచి 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1లో మిగిలిపోయిన కాలువల మరమ్మతులు, ఇతర పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు హరీష్. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద 2వ పంటకు 6,40,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నారు. నాగార్జున సాగర్లో లెవెల్ కెనాల్ వెట్రన్ను ఈ నెలాఖరులో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులన్నీ నిండటంతో నీళ్లు వృధాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి హరీష్. వీలైనంత వరకు చెరువులన్నింటినీ నింపాలని అధికారుల్ని ఆదేశించారు. ఇక నుంచి వర్షాకాలం రావటానికి ముందే ప్రాజెక్టుల గేట్ల పనితీరును పరిశీలించాలన్నారు. ప్రతి డ్యాం సేఫ్టీపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు హరీష్. ప్రాజెక్టు కాలువల నిర్వహణ కోసం అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించటమా లేక యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇవ్వటమా అనే దానిపై అధ్యయనం చేయాలని ఇంజనీర్లకు సూచించారు హరీష్. సీతారామ, భక్తరామదాసు, డిండి ప్రాజెక్టుల పనులు, భూసేకరణపై అధికారులతో చర్చించారు. ఈ నెల 18న చీఫ్ ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం జరపాలని నిర్ణయించారు మంత్రి హరీష్ రావు. ఈ మీటింగ్లో ప్రాజెక్టుల వారీగా రబీ పంటకు ఉన్న నీటి లభ్యత, మిషన్ కాకతీయ ఫలితాలు, 3వ దశలో చేపట్టే పనులపై సమీక్షించనున్నారు.